అందరికీ నమస్తే. ఈ ప్రభుత్వం ఎట్లా బోల్తా పడుతుందంటే జనాల ముందు ఎంత నవ్వుల పాలవుతుందంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ చెప్తే ఎవరైనా నవ్వుకుంటారు. ఎందుకంటే టిమ్స్ ఓపెన్ చేసినారు, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్. ఈ పేరు పెట్టింది కేసీఆర్. అయితే ఇది మేము కట్టామని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. నిజానికి గవర్నమెంట్ రెగ్యులర్ ప్రాసెస్. ఆ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది, ఆ గవర్నమెంట్ చాలా వరకు కట్టింది, మిగిలింది ఈ గవర్నమెంట్ కట్టింది. అది జనాల డబ్బులతో కట్టింది కాబట్టి జనాల కోసం ఓపెన్ చేసినారు, మంచిదే. కానీ మేమే కట్టినామని క్లెయిమ్ చేస్తున్నారు చూడు, అది చాలా చిల్లరగా కనిపించింది నాకైతే. ఎందుకంటే వాళ్ళు కట్టింది వాళ్ళు చెప్పుకోవచ్చు, వాళ్ళు కట్టలేదు కాబట్టి మేము కట్టామని చెప్పుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. బహుశా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు, బట్టి విక్రమార్క మాట్లాడిన మాటలు ఇవన్నీ చూస్తే చాలా విచిత్రంగా అనిపించింది. టిమ్స్ అనేది అది ఒకటే కాదు, హైదరాబాద్లో 4 పక్కల 4 ఉన్నాయి. అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం కట్టలేదు, కానీ కట్టినాం అని ఆ గవర్నమెంట్లో కట్టింది మేము కట్టినామని చెప్పుకునే ప్రయత్నమే చాలా చిల్లరగా కనిపించింది. చాలా గ్రాండ్గా చెప్పుకునే అవకాశం ఉండే ప్రభుత్వానికి, కానీ ఆ గ్రాండ్నెస్ కూడా కోల్పోయింది ఈ తొండిగా మొండిగా మాట్లాడడంతోన. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నిన్న సనత్ నగర్లో రేవంత్ రెడ్డి ప్రారంభించింది. ఇంకా 3 ఉన్నాయి, అల్వాలో ఉంది, కొత్తపేటలో ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇవి ఏలే, ఇవి ఇంకా అసలు నేను వస్తూనే చూసుకుంటూ వస్తా కొత్తపేటలో ఆ ఏరియాలో. అది 2023లో ఎక్కడ ఆగిపోయిందో అక్కడనే ఆగిపోయింది. అంత పెద్ద హాస్పిటల్, అంత పెద్ద బిల్డింగు, అదేదో 17 అంతస్తులో 23 అంతస్తులో బిల్డింగ్. అది ఎప్పుడు 2-3 పనిచేస్తుంటారు. ఆ ఏరియా వాళ్ళకి బాగా తెలుసు. నాకు తెలిసి మిగతా హాస్పిటల్ దగ్గర ఉన్న వాళ్ళకు కూడా తెలుసు ఆ హాస్పిటల్ ఏం జరుగుతుందో. 2-3 ఒక ఆయన పైనుంచి కిందికి మట్టేస్తుంటాడు, ఇంకో ఆయన ఇంకొక ఫ్లోర్ నుంచి కిందికి ఇటుక పిల్లలు వేస్తుంటాడు, గంతే. వాళ్ళు మరి ఆ ఇద్దరితోనే ఎన్ని సంవత్సరాలు కట్టాలనుకుంటున్నారో తెలియదు. అంటే ఈ గవర్నమెంట్ కట్టలేదు. అక్కడ ఫస్ట్ కేసీఆర్ అప్పుడు శంకుస్థాపన జరిగింది, మీకు చూపిస్తాను నేను, చూడండి ఒకసారి. ఎక్కడైతే మనం మాట్లాడుతున్నామో ఇక్కడ వచ్చే దవాఖాన పేరు టిమ్స్ హాస్పిటల్, అంటే తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎట్లా ఉంటుందో అట్లాంటి దవాఖాన ఇక్కడ వస్తూ ఉన్నది. ఇక్కడ మీకు దాదాపుగా 16 స్పెషాలిటీ, 15 సూపర్ స్పెషాలిటీలలో బ్రహ్మాండంగా మీకు ఇక్కడ వైద్యం అందేటువంటి అవకాశం ఉంటుంది. కిడ్నీ వ్యాధి కావచ్చు, గుండె వ్యాధి కావచ్చు, ఊపిరితిత్తుల వ్యాధి కావచ్చు, మరొకటి కావచ్చు, అన్నిటికి కూడా ఇక్కడ సౌకర్యం ఉంటుందని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా. 100కు 100%. ఇది నిమ్స్కు అప్గ్రేడ్. ఒక 10 నిమ్స్ కలిపితే టిమ్స్ అవుతుందేమో, ఒక టిమ్స్ హాస్పిటల్ అవుతామో. అంటే అంత బెడ్స్, లేకపోతే అక్కడ ఉన్న సౌకర్యాలు, బ్లడ్ టెస్ట్ వితిన్ మినిట్స్ వస్తుందంట. సరే, ఏదైనా కావచ్చు. కరోనా టైంలో హాస్పిటల్స్ కొరత చూసిన తర్వాత ఆ గవర్నమెంట్ ప్లాన్ చేసింది. సరే, ఈ గవర్నమెంట్ క్లెయిమ్ చేసుకోవద్దని కాదు, ఆ గవర్నమెంట్ కట్టింది. నేను మెగా ఇంజనీరింగ్ వాళ్ళు అప్పుడు చేసిన ఒక ట్వీట్ ఉంది, అది కూడా చూపిస్తుంది చూడండి. దాన్ని చూస్తే వీళ్ళు చెప్పింది అంటే ఎంత చిల్లరగా ఆలోచిస్తున్నారో అర్థమవుతుంది. ముందు అది చూడండి. ఇదే సరందా టీమ్సే రేవంత్ రెడ్డి మేము కట్టామని చెప్పి ప్రారంభించడం తప్పులేదు, కానీ ఆయన చెప్పే మాటలు ఎట్లుంది. Ensure strategically designed to catering to the diverse healthcare range of healthcare offerings under one roof. ఈ వీడియో ఎప్పుడు పెట్టుకున్నారు తెలుసా? డిసెంబర్ 29, 2023 నాడు మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, అదే మెగా కంపెనీ వాళ్ళకే ఇచ్చినప్పుడు డిసెంబర్ 29, 2023 డేట్ కూడా ఉంది. మెగా ఇంజనీరింగ్ వాళ్ళు ఎప్పుడు ట్వీట్ పెట్టుకున్నారు అంటే అంత వీళ్ళ గవర్నమెంట్ వచ్చి, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి అప్పటికి ఎన్ని రోజులు అయింది? 5వ తారీఖు 7వ తారీఖు వీళ్ళ గవర్నమెంట్ వచ్చింది. డిసెంబర్ 7, డిసెంబర్ 29 అంటే 22 డేస్, 22 రోజుల్లో ఇదంతా కట్టిందిరా. 22 డేస్లో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చరు ఈ టిమ్స్ హాస్పిటల్ కట్టిందా? చెప్పగలరా? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పగలరా? అప్పుడు ఆయన ఎంజాయ్ చేస్తుండే. 22 డేస్లో ఏం చేసినట్టే ఎంజాయ్ చేసిండు. 100 రోజుల్లో పావుభాగం పోయింది. అప్పుడు 100 రోజుల స్కీమ్స్ ఉండే కదా, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చెప్పింది. ఇగో ఇంత కట్టిండ్రు అంటే ఎంత ముందు నుంచి దీని ఏర్పాట్లు జరిగింటాయి. 2022 ఏప్రిల్ 26 ఇది శంకుస్థాపన చేసింది కేసీఆర్. 2022 ఏప్రిల్ 26. దాని తర్వాత భూములు ఎక్కడ కట్టాలని డిసైడ్ చేసింది కేసీఆర్ గవర్నమెంట్. టెండర్లు పిలిచింది కేసీఆర్ గవర్నమెంట్. వర్క్ అలొకేషన్ చేసింది కేసీఆర్ గవర్నమెంట్. దీని డిజైన్లు ఫైనల్ చేసింది కేసీఆర్ గవర్నమెంట్. అన్నీ చేసింది కేసీఆర్ గవర్నమెంటే. అన్నీ అక్కడ ఫ్రూట్ మార్కెట్ ఖాళీ చేయించారు కొత్తపేటలో. అది అక్కడ బాడసింగారం ఇక్కడ తీసుకుపోయింది కదా. నాన్న తంటాలు పడి వాళ్ళందరినీ ఖాళీ చేయించేసి ఆడవుడు శంకుస్థాపన చేసి ఇవన్నీ జరిగినాయి. ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందే జరిగినాయి ఇవన్నీ. అయితే
ఇక్కడ ఇష్యూ లేకుండే, ల్యాండ్ ఇష్యూ లేకుండే. టీమ్స్ సనత్ నగర్ది ల్యాండ్ ఇష్యూ లేదు. అక్కడనేమో వాళ్ళందరినీ ఖాళీ చేయించాలి, అలవాళ్ళు ఏదో ప్రాబ్లం ఉండే, ఇట్లాంటి ఉండే. ఇక్కడ కొంత స్పీడ్ అయింది పని. ఇప్పుడు కొత్తపేటలో ఉంది కదా, కొత్తపేటలో ఉన్న టీమ్స్ అదంతా కూడా కేసీఆర్ గవర్నమెంట్లో కట్టింది. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఒక ఇటుకపల్లి కూడా పెట్టలేదు నాకు తెలిసి, అక్కడ కూడా ఏం పెట్టలేదు. అంతకన్నా ఇంకా ఫార్వర్డ్ ఉండే సనత్ నగర్ది. అందుకని ఇంకా ఇక్కడ భూసేకరణ ఇష్యూ ఉండే, అక్కడ ఇంకా ముందే ఆ ఇష్యూ లేదు కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ కట్టారు. రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం చేసిండు అంటే సున్నం వేసిండు, గేట్లకు పెయింట్ వేసిండు, సున్నం వేసిండు, బల్బులు పెట్టిండు, గంతే. నేనేమంటే ఏ గవర్నమెంట్ కట్టినా, ఆ గవర్నమెంట్ కట్టినా, ఈ గవర్నమెంట్ కట్టినా ప్రజల కోసము, ప్రజలకు డబ్బులతో కట్టిరు కాబట్టి అవును ఆ గవర్నమెంట్ కట్టింది మేము పూర్తి చేస్తున్నాం అని చెప్పుకుంటే చాలా గౌరవంగా ఉండేది. ఆ గౌరవం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దొరికేది. ఆయన ఏం చెప్పుకుంటూ ఒకసారి చూడండి, ఆయన చెప్పుకున్న విషయం తెలిస్తే మీకు అర్థమవుతుంది. సనత్ నగర్లో టెంకాయ కొట్టిండ్రు, నిధులు నిర్మాణం మర్చిపోయింది. అల్వాల్లో టిమ్స్కి టెంకాయ కొట్టిండ్రు, నిధులు నిర్మాణం మర్చిపోయిండ్రు. ఎల్బీ నగర్లో టిమ్స్ హాస్పిటల్కి టెంకాయ కొట్టిండ్రు, నిధులు నిర్మాణం మర్చిపోయిండ్రు. వరంగల్లో కూడా పెద్ద హాస్పిటల్ కడతామని ఉన్నదాన్ని నిర్వీర్యం చేసి కొత్త నిర్మాణం కోసం ఉపన్యాసాలు ఇచ్చి అది కూడా మర్చిపోయారు. అర్థమైందా? వాళ్ళు టెంకాయ కొట్టి మర్చిపోయారంట, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కట్టిర్రంట. ఇక మరి ఇప్పుడు మెగా కంపెనీ పెట్టుకున్న వీడియో తప్ప 2023 డిసెంబర్ 22 నాటికి ఆ రోజు వరకు అయిన పని బహుశా వాళ్ళు ఒక వీడియో పెట్టుకున్నారు వాళ్ళ కంపెనీ ప్రమోషన్ కోసం, అది తప్ప మెగా కంపెనీ పెట్టుకున్న ప్రమోషన్ తప్ప ఇప్పుడు మెగా కంపెనీ కట్టింది. లేకపోతే తెలంగాణ పులి అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నది కరెక్టా? పులి అబద్ధాలు ఆడుతుంది, మనం ఏం చేయలేం, కనపడుతుంది కళ్ళకు. అదే కదా ప్రాబ్లం. అసలు ఇంకా మీకు కూడా గుర్తు చేయాలి, ఈ హాస్పిటల్స్కు ఈ గవర్నమెంట్ వచ్చినాక వీళ్ళు చెప్పింది అప్పు తీసుకొచ్చిండు, అప్పు ఎడికేళ్ళు కడతారంటే హాస్పిటల్ బిల్లుకి వెళ్ళి కడతామని పెట్టిండు. అట్టెట్లా కడతారు హాస్పిటల్ బిల్లుకి వెళ్ళి? వీళ్ళు చెప్పిన 8 లక్షల కోట్ల అప్పు, లేకపోతే పార్లమెంట్లో చెప్పిన 3,55,000 కోట్లు, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నట్టుగా అన్ని కార్పొరేషన్ కలిసి 4.5 లక్షల కోట్లు, ఏదైనా కూడా ఈ 4 హాస్పిటల్ తీసుకొచ్చిన అప్పు కూడా దానిలేదు. ఈ ఆస్తి తెలంగాణదే. ఆ అప్పు తీసుకొచ్చి తెలంగాణకు ఆస్తిని క్రియేట్ చేశారు. అప్పులు తీసుకొచ్చి ఏం చేసారు అన్నారు కదా, ఇగో ఈ హాస్పిటల్స్ కట్టారు వీళ్ళు, దాన్ని ఓపెనింగ్ చేసి మేమే తీసుకొచ్చామని చెప్తున్నారు. తెలంగాణ ఆస్తి సంపాదించారు, వాళ్ళు అప్పు చేసి తెలంగాణ ఆస్తి అనేది చూపిస్తున్నారు. మీరు అప్పు చేసి ఆస్తి లేదు ఏం లేదు, అంత ఇస్తరాకులు ఎత్తుకపోయినట్టే ఉంది మీ కథ. అప్పేమో కేసీఆర్కు క్లైమ్ చేస్తున్నాడు, కట్టిన కేసీఆర్కు, సున్నాలేసిన ఆయనేమో నేను కట్టిన క్లైమ్ చేసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. రెండు తప్పు కాలే అంటే అదే అంటున్నారు. గౌరవం పాత గవర్నమెంట్ కట్టింది, వాళ్ళు ఇంత పర్సెంటేజ్ కట్టినరు, మొత్తం మేము కట్టినాము, మేము కట్టింది ఇంత పర్సెంటేజ్, మేము ఇంత డబ్బులు ఖర్చు పెట్టినాము, ప్రజలకు మేము ఇస్తున్నామంటే చాలా గౌరవం దక్కుతుంది రేవంత్ రెడ్డికి. కానీ అది లేదు కదా, నరాన రక్తంలో అది లేదు మనకు. మనం అదే చిన్న బుద్ధి అంటారు దాన్ని. వీళ్ళు కట్టింది ఏముంది, ఎంజీఎం హాస్పిటల్లో ఎలుకలు కొరుకుతున్నాయి పేషెంట్లను, దిక్కు దివాన్ లేదు, ఎలుకలను బట్టే దిక్కు లేదు ఆడ. నిన్న మొన్న చూసినాం నిమ్స్ హాస్పిటల్లో. ఇప్పుడుగా పోండి నిమ్స్ హాస్పిటల్లో పోయి ఎమర్జెన్సీ వార్డు ఉండండి. ఇప్పుడు ఈ క్షణం నేను వార్త చెప్తున్నా, మీరు వార్త చూస్తున్న టైంకి పోండి. బెడ్ల కోసం ఎంత తనలాడుతుంటారు చూడండి, బెడ్లు దొరకవు. ఎవరైనా హాస్పిటల్లో ఎమర్జెన్సీ బెడ్ నుంచి వేరే దానికి జనరల్ వార్డుకి షిఫ్ట్ అయినా కావాలి, ఆ మనిషి సచ్చన్న పోవాలి, అప్పుడు మాత్రం బెడ్ దొరుకుతుంది. అని ఇక మళ్ళీ బెడ్ దేని వాళ్ళు, ఒక లైట్ బుక్ దేని వాళ్ళు టీమ్స్ కట్టినరు అంటే తెలంగాణ ప్రజలు నమ్మాలి కదా. అయినా ఇది అందరికీ తెలుసు, దీని ప్లానింగ్ విజన్ ఇది. అది విజన్ కరోనా టైంలో పడ్డ ఇబ్బందులను చూసి ఆ గవర్నమెంట్ విజన్తోన అది చేసినారు. మన విజన్ లేదు, మంది విజన్ కాపీ కొట్టి అంటారు కదా, మంది పిల్లలు మన పిల్లలు అని చెప్పుకుంటారని. అట్లా అది ప్రజలతో కట్టింది. కేసీఆర్ గవర్నమెంట్ కట్టినా, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కట్టినా ప్రజల కోసం. అది అంతవరకు ఉంచితే బాగుండే. ఈ క్రెడిట్ క్లెయిమ్ చేసుకోవడం అనేది కరెక్ట్గా లేదు, చిల్లర అయిపోయింది, బాగా చిల్లర అయిపోయింది. ఈరోజు మేము కట్టామని చెప్పినటువంటి పెద్ద మనిషి కేవలం 10 ఏళ్ల సమయంలో ఈ టీం సంబంధించి, లేకపోతే ఈ సూపర్ స్పెషాలిటీ సనత్ నగర్ బిల్డింగ్ సంబంధించి కేవలం వారు ఖర్చు పెట్టింది కేవలం 70 కోట్ల రూపాయలు మాత్రమే. భట్టి గారు అబద్ధాలు మాట్లాడాలనుకుంటున్నాడు కానీ మనసు సహకరిస్తలేదు ఆయనకి. ఎందుకంటే 10 ఏళ్లలో 70 కోట్లు కేటాయించారు ఈ హాస్పిటల్కి సనత్ నగర్ టీమ్స్. అది శంకుస్థాపన చేసిందే 2022 ఏప్రిల్ 26. వాళ్ళ గవర్నమెంట్ పోయింది 2023 నవంబర్ 30. అంటే ఎన్ని రోజులు అయింది, సంవత్సరన్నర. 70 కోట్లకు ఇంత పెద్ద బిల్డింగ్ కడతారు ఈ గవర్నమెంట్. 70 కోట్లే ఇచ్చారు వాళ్ళు. ఇదంతా కడతారు, ఇంత పెద్ద స్ట్రక్చర్ కడతారు 70 కోట్లకు. అంటే నిజంగా వీళ్ళు కట్టింటే అది క్లైమ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండే, జనాలకి తెలిసిపోతుండే. వీళ్ళు కట్టలే కాబట్టి క్లైమ్ చేసుకునే, దొంగతనంగా క్లైమ్ చేసుకునే ప్రయత్నం చేశారు టీమ్స్ హాస్పిటల్ని.
ఇంకా ఉన్నాయి కట్టండి, ఇప్పుడు చాలా ఉన్నాయి. కొత్తపల్లి ఉంది కట్టండి, అల్వాలా కట్టండి, ఆ వరంగల్ 2000 పడకల ఆసుపత్రి ఉంది కట్టండి, అవి కూడా ఆ గవర్నమెంట్ కట్టినాయి. కట్టండి బాబు, కట్టండి. అయిపోయింది 3 years అవుతుంది మన గవర్నమెంట్ వచ్చి, ఏం కట్టలేదు ఇంకా. ప్లీజ్ సబ్స్క్రైబ్.